నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. క్యాన్వాయ్ కింద అమాయకులు బలైపోతుంటే పట్టించుకోకుండా పక్కకు తోసి వెళ్లే జగన్కు శవరాజకీయాలు చేయడం అలవాటే. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆగ్రహం. రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలి. తోతాపురి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని ర్యాంపుల వద్ద వీఆర్ఓలను, పోలీసు కానిస్టేబుళ్లను ఉంచండి. ర్యాంపులను పరిశీలించిన ఉద్యానవన మరియు సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. ఉదయం అల్పాహారం తిన్న 16 మంది విద్యార్థులకు అస్వస్థత. పరిశీలించిన ఆర్డీఓ, పరామర్శించిన రాజకీయ నాయకులు. మామిడి రైతులకు 12 రూపాయలు గిట్టుబాటు ధర చెల్లించాలి. బంగారుపాలెం మార్కెట్ యార్డు ఎదుట వైకాపా ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. ఇక వార్తల్లోని వివరాలు. రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలని రాష్ట్ర ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల శాఖ సంచాలకులు డాక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలోని శ్రీవర్ష జ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా ఉద్యానవన అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీవర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్ను రాష్ట్ర ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు తనిఖీ చేసి అక్కడ ఉన్న ఉద్యానవన సిబ్బంది దగ్గర రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాసెసింగ్ యూనిట్ వారితో రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మామిడి సీజన్ ప్రారంభం కాకముందే మామిడి దిగుబడిని దృష్టిలో ఉంచుకుని రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేజీకి 4 రూపాయల చొప్పున రాయితీని ప్రకటించడం జరిగిందన్నారు. మామిడి దిగుబడి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా రావడం జరిగిందన్నారు. మామూలుగా అయితే 5.5 లక్షల టన్నులు దిగుబడి వస్తుంటే ఈసారి అదనంగా 1,00,000 టన్నులు మామిడి దిగుబడి రావడం జరిగిందన్నారు. అందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతి రైతు దగ్గర నుంచి చివరి మామిడికాయ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టడం రైతులకు ఊరట కలిగించే అంశమన్నారు. ముందుగా మామిడికాయలను తీసుకువచ్చి జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద నిరీక్షణ చేయవద్దని ఆయన రైతులకు సూచించారు. రైతుల వద్ద కొనుగోలు చేసే మామిడికాయలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, రైతులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తోతాపురి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తోతాపురి మామిడి రైతులకు ఉద్యానవన మరియు సెరికల్చరల్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం దామల చెరువు వద్ద గల పలు ర్యాంపులను ఉద్యానవన మరియు సెరికల్చర్ డైరెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాంపుల వద్ద ఉన్న రైతులతో ర్యాంపుదారులు చెల్లిస్తున్న ధరలపై ఆరా తీశారు. ర్యాంపుదారులు రైతులకు టోకెన్లను తేదీ వారీగా అందిస్తే బాగుంటుందని, అలా అయితే రైతులు ముందుగా వచ్చి ఇక్కడ నిరీక్షించాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంతో పాటు ర్యాంపుదారులు కూడా రైతులందరికీ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాంపుదారులు, పల్ప్ ప్రాసెసింగ్ యజమానులు రైతులకు అన్యాయం జరగకుండా మామిడి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి ర్యాంపు వద్ద వీఆర్ఓలను, పోలీసు కానిస్టేబుళ్లను తప్పనిసరిగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతులకు తక్కువ ధర చెల్లించకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యానవన మరియు సెరికల్చర్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి చివరి మామిడికాయ వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కేజీకి 4 రూపాయల చొప్పున సబ్సిడీని అందజేస్తోందని, ఈ మొత్తాలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందన్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వం ఎకరాల పరిమితి విధించలేదని, రైతుల వద్ద ఎంత పంట ఉంటే అంత పంటను జిల్లాలోని పల్ప్ ఇండస్ట్రీలకు అందించవచ్చని ఆయన తెలిపారు. పాకాల మండలం రామిరెడ్డి ఇండ్లు గ్రామం, ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలోని సుప్రీం క్వాలిటీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను తనిఖీ చేశారు. అక్కడే ఉన్న రైతులతో ఉద్యానవన సెరికల్చరల్ డైరెక్టర్, పల్ప్ ఇండస్ట్రీల వారు రైతుల వద్ద నుండి మామిడికాయలను ఏ ధరలకు కొంటున్నారో సదరు వివరాలపై ఆరా తీశారు. ముందుగా వచ్చిన వారికి ముందుగా టోకెన్ జారీ చేయాలని, అలాగే వారి పేరు, ఊరు, వారి ఫోన్ నెంబర్ తదితర వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఎక్కడా కూడా డూప్లికేషన్ లేకుండా చూడాలని ఉద్యానవన సిబ్బందిని ఆదేశించారు. అక్కడే ఉన్న ఉద్యానవన శాఖ వారు కంప్యూటర్లో నమోదు చేసిన రైతుల వివరాలను ఉద్యానవన సెరికల్చరల్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, డిఎంఐఓ సతీష్, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్ర, పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి, హార్టికల్చరల్ అధికారి శైలజ, రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు.
శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 16 మంది విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకుని ఉదయం అల్పాహారం ఏం పెట్టారు, ఎందుకు జరిగింది అనే వివరాలను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. ఉదయం వారికి అల్పాహారంగా పులిసిపోయిన ఇడ్లీ, చట్నీ ఇచ్చారని చెప్పారని, అందువల్లే వారికి ఫుడ్ పాయిజన్ అయిందని వారు చెప్పడం జరిగిందని, వారికి ధైర్యం చెప్పి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం, అదేవిధంగా వారికి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్లను కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి దశరథాచారి, రాష్ట్ర వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ మెన్నల్ రవి, రాష్ట్ర బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉమేష్ రావు, నియోజకవర్గ బీసీ ప్రధాన కార్యదర్శి మునిరాజ యాదవ్ తదితరులు. తమ పాఠశాల తమకు కావాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తొట్టంబేడు మండలంలోని చిన్నసింగమాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురుకులపాలెం పాఠశాలలో విలీనం చేయవద్దని మంగళవారం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు తమ పాఠశాలలోనే చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతూ 2, 3, 4వ తరగతుల పిల్లలు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. మా బడి మాకు కావాలి అని విద్యార్థులు నినాదాలు చేశారు. గురుకులపాలెం గ్రామంలోని పాఠశాలలకు వెళ్లడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు వాపోయారు. ఈ సందర్భంగా తల్లులు మాట్లాడుతూ రోజువారీ కూలీ పనులు చేసుకునే తాము ఉదయాన్నే పనులకు వెళతామని, 3 కిలోమీటర్ల దూరంగా ఉండే మరో పాఠశాలకు పంపాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 వే హైవే రోడ్డు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేగాక అటువైపు శ్మశానాలు, మద్యం షాపులు ఉండడంతో తాగుబోతులు ఎక్కువగా ఉంటారని, వారి వల్ల ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము తమ పిల్లలను ఆ పాఠశాలలకు పంపేది లేదని భీష్మించుకున్నారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించుకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామన్నారు. పాఠశాల ఎక్కడ ఉందో అక్కడే కొనసాగించాలని కోరారు. లక్ష్మి, మాది పొయ్యికొత్తూరు సార్. మా పొయ్యికొత్తూరులో మాకు బళ్ళేరు సార్. 1 నుంచి 5 దాకా బళ్ళేరు సార్ మాకు. అక్కడి నుంచి చిన్న సింగమాలకు వేశారు సార్. చిన్న సింగమాలకు వస్తుంది అది మా పాప. గత 3 సంవత్సరాలుగా వస్తా ఉన్నారు సార్. ఇప్పుడు 4వ తరగతికి పోతుంది ఆ పాప. ఇక్కడ కూడా లేదంటే ఇంక వేరే ఊరికి పోవాలంటే ఎక్కడికి సార్ పోయేది? మా ఊరు నుంచి గురకలపాలెనికి 5 కిలోమీటర్లు సార్. 5 కిలోమీటర్లు పోవాలంటే ఆ పాపని ఒక్కటే సార్ పంపించాలంటే మాకు భయంగా ఉంది సార్. చాలా ఇబ్బంది జరుగుతా ఉంది సార్ ఆ వీధిలో, ఆ రోడ్లో. ఈ మధ్య చైన్ స్నాచింగ్ జరిగింది సార్. ఒక ఆమెను తోసేసి ఏటి కాలంలో పడేసేసి చైన్ లాక్కొని వెళ్ళిపోయారు సార్. ఆ కేసు కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో. మాకు అందుకనే భయం వేస్తా ఉంది సార్. హరిజన్ వాడ ఎక్కువగా ఉంది, తాగుబోతోళ్ళు ఎక్కువగా ఉన్నారు ఆ పక్క, శ్మశాన వాటికి ఎక్కువ ఉందాడ. మాకు భయంగా ఉంది సార్. అక్కడ పంపియం సార్ మేము. ఆటో పెట్టినా పంపిము, ఆటో పెట్టకపోయినా పంపియం సార్ మేము. మా చిన్న మా 15 రోజుల నుంచి ఇంట్లో పెట్టుకొని ఇబ్బందిగా ఉంది సార్. పాప చదువు ఆగిపోయి. శాంతి కుమారి సార్. మాది చిన్న సింగమాల గ్రామం సార్. మా స్కూల్లో అన్ని వసతులు బాగుంది సార్. ఇప్పుడు ఏంటంటే 3వ క్లాస్ నుంచి వేరే స్కూల్కి పంపించాలంటున్నారు సార్. మాకు అది ఇష్టం లేదు సార్. మాకు మధ్యలో హైవే ఉంది, ఏటు కాలువ ఒకటి ఉంది, మళ్ళా శ్మశానం ఉంది. వానలు పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి సార్. పిల్లలు పోలేరు సార్. ఇంకంత చిన్న పిల్లలు, ఆడపిల్లకాయలు పంపించేదానికి మాకు ఇష్టం లేదు సార్. మాకు మా స్కూల్లో మాకే కావాలి సార్. 5వ తరగతి నుంచి చిన్న చిన్న ఊర్ల నుంచి కానీ మా స్కూల్కే వస్తారు సార్. ఈ డెవలప్ బాగుంది సార్ మా ఊర్లో. మా స్కూల్లో మాకే బాగా పెడితే బాగుంటది సార్ కోరుకునేది. ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసేది అవన్నీ జరిగితే అప్పుడు మేమే కదా ముందుగా మేము జాగ్రత్త పడుతున్నాం సార్. అవన్నీ జరిగితే మేము తట్టుకోలేం కదా సార్. తల్లిదండ్రులు అంతా చిన్న చిన్న పిల్లలే. వాళ్ళు 7వ క్లాస్ 8వ క్లాస్ అయితే మేము భయపడం సార్. ఎంత దూరమైనా పంపిస్తాం సార్. వాళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు సార్. ఇక్కడ దొంగతనాలు గాని, మటర్లు అలాంటివన్నీ జరుగుతాయి సార్. అందువల్ల మేము భయపడి ముందుగానే మా పిల్లల్ని మేమే మా బడిలో మేమే కాపాడుకోవాలి సార్. ఇక్కడ హైవే పడినాక యాక్సిడెంట్లు గానీ ఎక్కువ జరుగుతాయి సార్. అవన్నీ జరగకుండా మేము ముందు జాగ్రత్త మేము పడుతున్నాం సార్. మా బడి మాకు కావాలి సార్. 5th వరకు మాకు కావాలి సార్. మాకేం అంతా ఫెసిలిటీ బాగుంది సార్. చెట్టు కింద కానీ చదువుకోవచ్చు. వానలు పడితే సైడ్ పోను కానీ పోలేము. వేటకాలం నీళ్లు నిండిపోతాయి. అప్పుడు మేము ఇబ్బంది పడాలి. మాకు తొడుకోబోయేదానికి కానీ మగవాళ్ళు లేరు సార్. ఒక రోజు తొడుకోమొద్దారు, 2వ రోజు మేమే కదా ఆడవాళ్ళు ఇబ్బంది పడాలి సార్. అందుకని మా బడి మాకే కావాలి సార్. ఆటో బాడుగా 600 అడుగుతున్నారు సార్. మేము
అదే కాదు, పని చేసుకునే వాళ్ళం సార్. మేమే ఉండేవాళ్ళం కదా, ఉండేవాళ్ళం అయితే క్యారిమెంట్కి వేసుకొని చదివిపించుకుంటాం సార్. మా బడి మాకు కావాలా, మేము పంపించాం సార్. అసలు మెయిన్ మా స్కూల్ మాకు నిలబడాలి సార్. ఏమంటారు, గవర్నమెంట్ పంపిస్తే మీరు ఈ విధంగా స్కూల్ ఎత్తేస్తా ఉంటే మేము ఏం చేయాలి సార్? మీరు మిమ్మల్ని గెలిపించినాం, మేము ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నాం సార్. 15 రోజుల నుంచి మా ఇంట్లో పెట్టుకుంటే రెస్పాన్స్ ఒకరు కానీ ఇవ్వట్లేదు సార్. మా స్కూల్ మాకు కావాలి సార్. మేము పక్క ఊర్లకి మేము మా ఊర్లో మా బడి మాకు కావాలి సార్. 5 దాకా మా బడికి ఇక్కడే కావాలి సార్. నా పేరు వసంత. ఇది మా ఊరు చిన్న సింగమాల గ్రామం. మా అబ్బాయి చదువుతున్నాడు ఈ స్కూల్లో. ఈ స్కూల్ మా ఊర్లో ఉండడం వల్ల మాకు అన్ని విధాల సౌకర్యం బాగుంటుంది. ఇప్పుడు 5th క్లాస్కి వెళ్తున్నాడు మా అబ్బాయి. 3rd, 4th, 5th 3 క్లాసులు గురుకులపాలెం వేసారు. మధ్యలో హైవే ఉంది, అక్కడ శ్మశానము. అంత దూరం వెళ్ళాలి, పంపించాలంటే మా అబ్బాయిని మేము అంత దూరం వెళ్ళాలంటే ఆటో ఛార్జ్ ఏమంటే 600 అడుగుతున్నారు. మేము పంపించలేము సార్. ఆ విధంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధర 12 రూపాయలు చెల్లించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం బంగారుపాలెం మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు, 4 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చంద్రబాబు పాలనలోనే రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని వాపోయారు. ర్యాంపుల వద్ద 2 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇలాగే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు తప్పవన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాల కన్వీనర్లు సిద్ధంపల్లి హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్, ధనంజయరెడ్డి, బుజ్జిరెడ్డి, మహిళా నాయకురాలు గౌహతి రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ రైతులే కాదు, టీడీపీ రైతులు కూడా ఈ రోజు రోడ్డును పడి ఉంటారు. వారి కోసమన్నా వాళ్ళకు 90% చేస్తే మాకు 5% అన్నా చేయండి. ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగట్లేదు. దయచేసి నేను మీకు బిల్లులతో కూడా ప్రభుత్వం లేదు, వైసీపీ వాళ్ళకు ప్రభుత్వం లేదు. టీడీపీ ఎమ్మెల్యే అయిండొచ్చు, కానీ టీడీపీ వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే కాదు, మాకు కూడా ఎమ్మెల్యేనే. దయచేసి మాకు సాయం చేయండి. మేము మిమ్మల్ని వీఆర్ జస్ట్ బెగ్గింగ్ ఫర్ అవర్ జస్టిస్ టు గెట్ క్రాప్ రేట్, అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మా చిత్తూరు జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర గారు, యువనేత మిథున్ రెడ్డి గారి యొక్క సూచనలతో ఈరోజు పూతలపట్టు నియోజకంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 రూపాయలు సబ్సిడీ, అలాగే బల్బ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటికీ 8 రూపాయల లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా తీసుకోవట్లేదు. 6 కాలం కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో 56,000 హెక్టార్ల మామిడి పంట, 56 హెక్టార్ల సాగులో 6 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి, తోతాపూరి మామిడి వస్తే ఈరోజు గడిచిన 15 రోజుల్లో 1,05,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు. అది కూడా 2 రూపాయలు, కొన్ని చోట్ల 3 రూపాయలు. ఈ రేట్లకు తోతాపురి మామిడి అమ్ముకుంటే రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 6 కాలం శ్రమించి మామిడికాయతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని చెప్పి సంవత్సరం అంతా కూడా వీటి కోసం కష్టపడి మరి వాటికి నీరు కట్టి వాటికి ఎరువులు వేసి కంటి బిడ్డలాగా కన్నుపాపలాగా కాపాడుకొని ఈరోజు వచ్చిన పంటను చూసి మురిసిపోయినటువంటి రైతు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకు ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పి రోడ్డున పడిపోయే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, 3 రోజులు రైతన్నలు పంట తెచ్చుకొని
ఫ్యాక్టరీ ఎదుట కాపు కాసుకుంటూ నిద్రాహారాలు మాని ఈరోజు ఆయిల్ ఫ్యాక్టరీకి వేస్తే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం, రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెబితే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు మరి వాస్తవ పరిస్థితుల రూపంలో చూస్తే మరి ఎక్కడా కూడా ఆ రేటు రావట్లేదు. 2 రూపాయలకి ఈరోజు కేజీ బాటికాయలు, బయట ఒక చాక్లెట్ 5 రూపాయలు పోతుంది. అటువంటి పరిస్థితుల్లో తను కష్టపడి పండిన పంటని అమ్ముకోలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? రైతుల పట్ల జగన్ గారు ధర్నా చేస్తే లేదా రైతుల పట్ల జగన్ గారు మన జిల్లాలకు వస్తే అడ్డుకట్ట వేస్తున్నారు. లేనిపోని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు, వారి కుటుంబాలు బాగుపడుంటాయి, వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి, ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది. అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మొదటి నుంచి కూడా చంద్రబాబు అనే వ్యక్తి రైతుకు శత్రువు. రైతు విషయంలో ఆయన ఎప్పుడు కూడా మోసమే చేస్తారు. 2014లో కూడా రైతు రుణమాఫీ చెప్పారు. ఆ రోజు రుణమాఫీ ఏమాత్రం చేయకుండా రైతులని నష్టపట్టించారు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, సంవత్సరం అయింది, రైతు భరోసా లేదు. ఈరోజు రైతులు పండించినటువంటి టమాటా పంట కానివ్వండి, మరి ఇతర పంటలు కూడా ఈరోజు వీధిలో పారేసే పరిస్థితి, రోడ్డు పక్కన పారేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తోంది. దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, రైతుల యొక్క బాధలు, రైతుల యొక్క కన్నీళ్లు మీకు కనిపించట్లేదా? ఏసీలో పడుకొని హెలికాప్టర్లో తిరుగుతూ ఈరోజు గాలిలో చక్కర్లు కొడుతున్నటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ అని, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ ఒక్కసారి కిందికి దిగిరండి. నేల మీద ఉన్నటువంటి రైతులను పట్టించుకోండి, వారి కష్టాన్ని చూడండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి. ఇప్పటికే దాదాపు పంట కింద రాలిపోతుంది. ఫ్యాక్టరీలు ఎదుట బారులు తీరి మరి ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లో ఉన్నటువంటి పంట మాగిపోయి బయటపడేసే పరిస్థితి. 8 రూపాయలని 4 రూపాయలు 12 రూపాయలని కొనే విధంగా ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రైతుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సానుభూతి ఉంది. వారి పట్ల ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా జగన్మోహన్ గారు ముందుకు పోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతు బాగుపడాలి, రైతుకు న్యాయం జరగాలి, మామిడికాయకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి జై జగన్, జై జగన్, జై జగన్. శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు కూటమి నాయకులు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఏరియా ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని, విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి విషమ పరిస్థితి లేదని, విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన వైద్యం ఇప్పించి వారిని క్షేమంగా హాస్టల్కు పంపిస్తామని ఆయన తెలియజేశారు. హాస్టల్ వార్డెన్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవేళ శ్రీకాళహస్తి పట్టణంలోని 31వ వార్డు నందు గల బీసీ హాస్టల్ నందు కొంతమంది పిల్లలు అల్పాహారం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 16 మంది పిల్లలకి స్టమక్ పెయిన్, వామిటింగ్స్ రావడం జరిగింది. వాళ్ళని వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళని ఇంకా 1 గంట వరకు అబ్జర్వ్ లో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. మరి పిల్లల్ని అడగటం ఏంటి విషయం, ఎందుకు వచ్చింది ఫుడ్ పాయిజన్ అంటే, మార్నింగ్ ఇడ్లీ తిన్నాము, దానివల్ల మాకు కడుపు నొప్పి వచ్చింది అని చెప్పడం జరిగింది. అందులో కొంతమంది పిల్లలకి దాదాపు 16 మంది పిల్లలకి ఆ విధంగా జరగడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు చికెన్ బిర్యానీ తినడం అనేది డాక్టర్లు కూడా చెప్తున్నారు, దిస్ మైల్డ్ స్టమక్ పెయిన్ అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగా అయ్యే వరకు మేమంతా ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పచెప్పే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే వార్డెన్ పైన కూడా తగ్గ చర్యలు కూడా తీసుకోవాల్సిందని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి హాస్టల్ వార్డెన్కు కూడా అడగటం జరిగింది.
హాస్టల్ వార్డెనేమో నిన్నే పిండి రుబ్బాము, నిన్న పిండి వాడినాము అనేసి కూడా చెప్పడం జరిగింది. కానీ పిల్లలేమో శుక్రవారం తయారు చేసిన పిండి పెట్టడం వల్లే మాకు ఈ విధంగా జరగడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ పిల్లలందరూ కూడా చాలా సంపూర్ణమైన ఆరోగ్యంతో కూలుకోవాలని, వాటిని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేసి వాళ్ళని తల్లిదండ్రులకు ఒప్పచెప్పడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు వచ్చినారు, మా పార్టీ క్యాడర్ వచ్చింది, ప్రతి ఒక్కరు దగ్గరుండి వాళ్ళ సహసహకారాలు అందిస్తున్నామని కూడా తెలియపరుస్తుంది. నేడు అనగా 24వ తారీఖు 6వ నెల 2025వ తారీఖున ఇక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇచ్చేది జరిగింది. కారణం ఏంటంటే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందని వచ్చి 16 మందిని అడ్మిట్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మన డాక్టర్లు కానీ మెడికల్ ఆఫీసర్లు కానీ చెప్పడం ఏంటంటే అది మైల్డ్ ఫుడ్ పాయిజన్స్ అని డోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి పొద్దుటి ఇడ్లీ పెట్టడం వల్ల ఒక 16 మందికి పుల్లగా అనిపించడం వల్ల వాళ్ళకి వామిటింగ్ అయిందంటున్నారు. వాళ్ళు ఎదుటిగా ఏమీ తినకుండానే ఇడ్లీ తింటే కొంచెం ఒకవేళ కానీ అది పుల్లగా ఉంటే చిన్న వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ హాస్టల్ వార్డెన్ అయితే వెంకటేశ్వర్లు మరియు అక్కడ కుక్కుని కూడా అడగడం జరిగింది. ప్రతి శనివారం మరియు మంగళవారం ఒకటే ఇడ్లీ విత్ పుట్నాలు చట్నీ పెడతారంట. సో అది ఎందుకు పెడుతున్నారని కనుక వీళ్ళు హాస్టల్లో ఉండే పిల్లలు ఏం చెప్తున్నారంటే శనివారం పెట్టిందే పిండి మళ్ళీ పెట్టేశారంటే. కాకపోతే ఇక్కడ మా హాస్టల్ వార్డెన్ కానీ వీళ్ళు కానీ 20 మందికి శనివారం చేసాము, ఈరోజు 60 మంది వచ్చారు, ఎలా పెట్టాము. సో అది కూడా లాజికల్గా వర్కౌట్ అయింది. కాబట్టి వీళ్ళు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నా సరే బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటారు. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలలకు వెళ్లడంతో అక్కడ వాంతులయ్యాయి. అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. శుక్రవారం చేసిన పిండితో ఇడ్లీలు చేయడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం పిండి దమ్మించుకొని వచ్చి అది అట్టే ఉండిచ్చి శనివారం పెట్టి సోమవారం పెట్టారు. మా వాంతులు, కడుపు నొప్పి, చట్నీ దాంట్లో వేసింది ఇడ్లీ చట్నీ బాగానే ఉంది. కడుపు నొప్పి ఎక్కువ చేసింది. ఎంతమంది? 13 మంది. ఇడ్లీ పుల్లగా ఉంది, బాగుంది. ఎట్లుంది సార్ చెప్పా వాడడానికి? చెప్పాము. ఏం చెప్పాడు సార్? సార్ ఏం చెప్పలా. బాలుర వసతి గృహం నూతనంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ హాస్టల్ పాపానాయుడుపేటలో ఉండింది. పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్లో ఆ రోజు ఇదే వార్డును అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ హాస్టల్ సక్రమైన ఫుడ్ అందించడం లేదని, సక్రమంగా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదనేసి వార్డెన్ గారు ఏర్పాటుకు పంపించి ఆ హాస్టల్ను క్లోజ్ చేసినారు. అక్కడ ఖాళీగా 2 సంవత్సరాలుగా ఇదే హాస్టల్ పాపానాయుడుపేటలో ఖాళీగా ఉన్నింది. ఆ తర్వాత శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ హాస్టల్ను కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లేదు, ఇక్కడికి తీసుకురావాలనేసి పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చిన పోయిన సంవత్సరం ఈ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ఏర్పాడు, రేణిగుంట ఈ 2 హాస్టల్లో ఈయన విధులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. హాస్టల్ వార్డెన్ గారు విధుల్లో ఉన్నాడు, పర్సనల్ వ్యాపారాలు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రారంభించినటువంటి బీసీ హాస్టల్లో ఇన్ఛార్జ్గా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఈరోజు శుక్రవారం తంపించుకొచ్చినటువంటి పిండిని ఈరోజు మంగళవారం రోజు ఈరోజు విద్యార్థులకు పెట్టడం వల్ల ఈరోజు 13 మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగటం జరిగింది. అయితే అక్కడ ఈ పిండి నిల్వ ఉంచడం వల్లనే ఈరోజు జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్కర్లు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే విద్యార్థులకు ఈరోజు 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎందుకంటే శుక్రవారం రోజు ఆ పిండిని ఇడ్లీ పిండి తంపించుకొని వచ్చి అక్కడ నిల్వ చేసి ఈరోజు మంగళవారం విద్యార్థులకు అక్కడ ఇడ్లీ చేసి పెట్టడం జరిగింది. ఆ ఇడ్లీ చేసిన దానివల్ల ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే గతంలో కూడా ఇటువంటి నిర్వాహాలు ఎక్కువగా ఈ వార్డెన్ దృష్టిలో ఉన్నాయి. అయితే రాజకీయ బలం, అదేవిధంగా అధికారుల బలం ఉన్నటువంటి వార్డెన్ గారు కాబట్టి ఇతన్ని ఎక్కడికాడ ఏమీ ఎవరు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏర్పేట హాస్టల్లో వార్డెన్, అక్కడ ఏం చేయలేని పరిస్థితి. రేణుగుంట హాస్టల్లో వార్డెన్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, అక్కడ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ 2 హాస్టల్ కాకుండా 3వ హాస్టల్ని తీసుకొని వచ్చి ఈరోజు శ్రీకాళహస్తిలో ఈరోజు పెట్టడం వల్ల
ఇలాంటి సమస్య వస్తూ ఉంది. కాబట్టి వెంటనే హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలనేసి విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమ జనసేనాని కాన్వాయ్ చుట్టూ జన సైనికులు ఉంటూ ఎవరికి ఏ ప్రమాదము జరగకుండా కాపాడుతున్నారని, మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కింద అమాయకులు బలైపోతుంటే అత్యవసరంగా హాస్పిటల్కు తరలించకపోగా పట్టించుకోకుండా పక్కకు తోసేసి వెళ్లే జగన్మోహన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటేనని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే నివాసంలో ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ నగర నేతలు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. పరామర్శల పేరుతో జగన్ వైసీపీ నాయకులతో పొదిలి నియోజకవర్గంలో కాన్వాయ్లో పర్యటిస్తూ సింగయ్య అనే వృద్ధుడి ప్రాణాలు బలిదీసుకున్నారన్నారు. ఈ జగన్ దూకుడుకు చక్రాల కింద ఇంకా ఎంతమంది బలి కానున్నారోనని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. అధికారం కోల్పోయే ఏడాది కావడంతో జగన్ ఉన్మాదిలా మారారన్నారు. బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్లతో వైసీపీ నేతలు అరాచకాలు చేయిస్తున్నారన్నారు. కోడికత్తి డ్రామా, గులకరాయి రాజకీయం, బాబాయి హత్య ఇలాంటివి జగన్కు వెన్నతో పెట్టిన వైసీపీకి నేర్పిన విద్య అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఈరోజు వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా రాజకీయ నాయకులు ప్రజల మన్ననలు పొందాలి, ప్రజల కోరికలను మేరకు మనం పనిచేయాలి, ప్రజల కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలనే నిర్ధారణతో రాజకీయాలు చేయాలనేసి ముఖ్యంగా ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొట్టమొదటిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక పార్టీకి అధినాయకుడిగా ఉండి ప్రజల మన్ననలు పొందకుండా ప్రజల కోసం ఒక పార్టీని నడుపుతున్న తీరును చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కనీస మానవత్వం లేకుండా ప్రజల ప్రాణాల కంటే తన రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న పర్యటన వివరాలు మనం అందరికీ తెలిసిన విషయమే. ఆ పర్యటనలో ఒక దళిత వృద్ధుడు, సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి టైర్ కింద నలిగి ముందుకు లాక్కొని వెళ్తూ ఉంటే చూస్తూ ఉండి కూడా ఆ వాహనం పైన నిలుచుకొని జేజేలు పొగడ్తలతో ముందుకు వెళుతూ ఒక వృద్ధుడిని ప్రాణాన్ని బలి తీసుకున్న విషయం అందరూ మీడియాలో కూడా చూసిన విషయమే. ఆఖరికి ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కూడా ఒక పోలీస్ అధికారి, రమణారెడ్డి అనే ఒక ఉద్యోగి. అతను కూడా ఈ దుర్ఘటనలో ఒక ఉన్నతాధికారులను తన సొంత సిబ్బందిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు కూడా ఈ యొక్క ప్రేరేపణ చేసే విధంగా ఉసిగొలుపుకుంటూ ముందుకెళ్ళుకుంటూ ఆ చనిపోయిన వ్యక్తిని ఈడ్చి పక్కన సైడ్లో వదిలేసి వెళ్ళడం చాలా దారుణం. మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఒక కారులో ప్రయాణించేటప్పుడు తన కారు కింద పడి ఒక అతను చనిపోతే వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాడిని కాపాడే పని చేయాలి తప్ప ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత ఆ శవాన్ని తీసి సైడ్కి లాగేసి వాహనం పైన నిల్చుకొని కార్యకర్తల జేజేలు చేసుకొని పోవడం చాలా జగన్మోహన్ రెడ్డికే ఈ యొక్క దక్కిందనేసి కూడా ఈ ఒక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న బాధ్యత అతనికే నిరూపించుకున్నాడు మరొకసారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక పొదిలిలో వైసీపీ కార్యకర్తలు అరాచకం, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసుల జగన్కు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. పరామర్శకు పోయేటప్పుడు తగిన బందోబస్తు ఇస్తాం, పరామర్శకే పోవాలి, బల నిరూపణ చేయకూడదని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీసు సూచనలను లెక్క చేయకుండా ఇటువంటి దురాఘాతానికి పాల్పడటం జగన్ మానవత ఔన్నత్యానికి సంబంధించి అతను ఎలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, ఎలా ఒక పార్టీని నడిపిస్తున్నాడు, ఇవన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు. ఒక రాజకీయంలో ఉన్న నాయకుడు ఏదైనా రోడ్లో ప్రమాదం జరుగుతూ ఉంటే కూడా ఒక కారు కింద పడో, ఒక యాక్సిడెంట్ జరిగో, ఇంకోటి ఏదైనా జరిగితే కూడా వీలైనంత సహాయం చేస్తారు. అవసరమైతే కారు దిగి వాడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వానికి ట్రీట్మెంట్ ఇచ్చే పని కూడా తీసుకుంటారు. అటువంటిది చేయకుండా ఇతను కనీస మానవత్వం లేకుండా మృగంలా వ్యవహరించాడంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరత్వం మరొకసారి బయటపడింది. ఇది కాకుండా తన రాజకీయ లబ్ధి కోసం కోడికత్తి
గులకరాయి ఇవన్నిటిని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడం జరిగింది. సొంత బాబాయిని కూడా దారుణంగా గొడ్డలితో చంపి దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని ఎన్నికలకు ముందు ఆత్మహత్యని సృష్టీకరించడం, ఇది జగన్కే సరిపోయిందనేసి కూడా మరొకసారి అతని ఈ ఘటనతో బయటపడడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. క్యాన్వాయ్ కింద అమాయకులు బలైపోతుంటే పట్టించుకోకుండా పక్కకు తోసి వెళ్లే జగన్కు శవరాజకీయాలు చేయడం అలవాటే. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆగ్రహం. రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలి. తోతాపురి మామిడి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని ర్యాంపుల వద్ద వీఆర్ఓలను, పోలీసు కానిస్టేబుళ్లను ఉంచండి. ర్యాంపులను పరిశీలించిన ఉద్యానవన మరియు సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. ఉదయం అల్పాహారం తిన్న 16 మంది విద్యార్థులకు అస్వస్థత. పరిశీలించిన ఆర్డీఓ, పరామర్శించిన రాజకీయ నాయకులు. మామిడి రైతులకు 12 రూపాయలు గిట్టుబాటు ధర చెల్లించాలి. బంగారుపాలెం మార్కెట్ యార్డు ఎదుట వైకాపా ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.